లారీ డ్రైవర్ ని బెదిరించి అతని వద్ద నగదు సెల్ ఫోన్లను తస్కరించిన ఘటనలో ఇద్దరు నిందితులను విశాఖ జిల్లా గాజువాక క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు, ఏసీపీ డి లక్ష్మణ్ రావులు వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఒరిస్సా ప్రాంతానికి చెందిన సమందు శాంతా అనే లారీ డ్రైవర్ గాజువాక సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్స్ కి వెళ్లే దారిలో లారీని పార్క్ చేసి ఉన్న సమయంలో పెదగంటియాడ మండలం అప్పికొండ, మదీనాబాగ్ ప్రాంతాలకు చెందిన సాది హరికృష్ణ, గరికిన శివ అనే వ్యక్తులు లారీ డ్రైవర్ ని బెదిరించి గాయపరిచి అతని వద్ద 2000 నగదు మొబైల్ ఫోన్లను లాక్కుని పారిపోయారు. డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. సమావేశంలో ఇన్ఛార్జ్ సిఐ దాలిబాబు, ఎస్ఐ మన్మథరావు పాల్గొన్నారు. 10/3/20 తేదీన ఉదయం 6 గంటలకు ఫిర్యాదుదారుడు సమందు శాంత, ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన లారీ డ్రైవర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చి అతను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు, అదే రోజు తెల్లవారుజామున ఉదయం 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో తన లారీ సర్దార్ నెక్స్ట్ అపార్ట్మెంట్కి వెళ్లే దారిలో పార్క్ చేసి ఉన్నప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆయన వద్దకు వచ్చారు. వచ్చి మొదటి వ్యక్తి ఏం చేశాడంటే రాళ్లతో లారీ అద్దాన్ని పగలగొట్టేసి, రెండో వ్యక్తి అతని కత్తితో బెదిరించి ముఖంపై పిడిగుద్దులు గుదిరించి కురిపించి బలవంతంగా లారీ డ్రైవర్ నుంచి సుమారు 2000 రూపాయలు లాక్కున్నారు. అలాగే అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా లాక్కొని దుర్గానగర్ వైపు పారిపోయారు. ఇద్దరు నేరస్తులు చూస్తే కూడా గుర్తుపడతానని కూడా తెలియజేశారు. అతడి మొదటి వ్యక్తి పొడబాటి జుట్టు ఉంటుందని మరియు అతను వారిద్దరిని కూడా గుర్తించగలనని మళ్ళీ చెప్పడం జరిగింది, గుర్తిస్తానని. తర్వాత ఈ సంఘటన గురించి పోలీస్ కంట్రోల్ రూమ్ పోలీసు వారికి ఫోన్ ద్వారా కూడా 112 ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. మన సిపి గారు ఆదేశాల మేరకు సిటీలో కూడా అన్ని చోట్ల కూడా భద్రత తీసుకుంటున్నాం, చర్యలు తీసుకుంటున్నాం. దొంగతనం జరగకోకుండాను ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా భద్రతగా ఉండేది, దొంగతనం జరగకుండా చూసుకుంటాకి మేము క్రైమ్ టీంలు కూడా ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చూసుకుంటా చర్యలు తీసుకుంటున్నాం.